హాయ్ అండి. హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పావనిరెడ్డి నక్కాను. ఈ టెంపుల్ చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. స్ఫటికాకారంలో ఉంటారండి శివయ్య ఇక్కడ. అయ్యప్ప స్వామి టెంపుల్ అండి ఇది మెయిన్. కంచి సత్యపీఠం అండి. ఈ టెంపుల్ చూడడానికి మన 2 కళ్ళు సరిపోవండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మనం ఎక్కడో ఉన్న టెంపుల్ చూడడానికి వెళ్తాం. మన ఏరియాలో మన ఊర్లో ఉన్న టెంపుల్ చూడాలంటే ఇదే మనకండి. సబ్బవరంలోని దువ్వాడ దగ్గరలో సబ్బవరం ఉందండి కదండి, అది పెద్దనరవ. అక్కడ మాత్రం ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది చూడండి. ఇది పైన టెర్రస్ మీద అండి సుబ్రహ్మణ్య స్వామి ఇదిని. లోపలికి వెళ్ళడానికి మాత్రం, పైకి వెళ్ళడానికి మాత్రం ఒక అడ్వెంచర్ చేసినట్లేనండి, ఒక గృహలో వెళ్ళినట్లే ఉంటుందండి. ఈ పైకి వెళ్ళడానికి చాలా బాగుంటుంది. అమ్మవార్లు అయితే తిరగలేదండి అస్సలకి. దశావతారాలతో అమ్మవారు ఉన్నారండి. చాలా అంటే చాలా బాగున్నారు చూడండి. మత్స్యావతారం, కూర్మావతారం కూడా ఉన్నాయండి. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి చాలా అంటే చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే అయ్యప్ప స్వామిని చూస్తే మన 2 కళ్ళు కూడా సరిపోవండి. మనం ఎక్కడో ద్వారపూడి అంత దూరం వెళ్తాం, అలా కాకుండా మన ఊర్లోనే మన దగ్గరలోనే ఉంది కదండి. ఈ కార్తీక మాసంలో ఒకసారి ప్రయత్నించండి వెళ్ళడానికి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కదండి టెంపుల్. మీకు అక్కడ ఉన్న ప్రతి అమ్మవారిని చూపిస్తున్నాను. వారాహి మాత అండి, వారాహి మహతిని చూడండి. దుర్గమ్మ తల్లండి, స్ఫటికాకారంలో ఉంటారండి అమ్మవారు. స్ఫటికాకారంలో ఉంటారండి శివయ్య. చూడండి చాలా అద్భుతంగా ఉన్నారు. థ్యాంక్ యూ.